తాగు సాగునీటి అవసరాలతో పాటు విద్యుత్ ఉత్పత్తి సాధించేలా సీతారామ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. బహుళార్థ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాద్ జిల్లా కూడా సస్యశ్యామలం కానుంది. సుమారు 10 లక్షల ఎకరాల సాగునీరు అందించేందుకు గాను సీతారామ ప్రాజెక్టుని డిజైన్ చేశారు. ఇప్పటికే పంప్ హౌస్ల ట్రయల్ రన్ కూడా విజయవంతమైంది. ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద రెండో పంప్ హౌస్ ని అతి తక్కువ సమయంలోనే శరవేగంగా నిర్మాణాలు పూర్తి చేసి ప్రశంసలు అందుకుంటోంది ప్రతిమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న పంప్ హౌస్ పై టీవీ9 ఎక్స్క్లూజివ్ స్టోరీ చూద్దాం. ఖమ్మం జిల్లా వరప్రదాయిని, దశాబ్దాల రైతుల కళ సీతారామ ప్రాజెక్ట్. 10 లక్షల ఎకరాలకు సాగునీరందించే ప్రాజెక్ట్ సీతారామ. ఖమ్మం జిల్లాకు వరప్రదాయినిగా భావిస్తున్న సీతారామ ప్రాజెక్ట్ ఫలాలు అందించేందుకు సిద్ధమైంది. ఖమ్మం జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3 లక్షల ఎకరాలు, మహబూబాబాద్ జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్ట్ శరవేగంగా పనులు పూర్తి చేసుకుంటోంది. ప్రజల చిరకాల స్వప్నం నెరవేర్చే రోజు రానే వస్తోంది. కృష్ణమ్మ పరవళ్లు తొక్కే నేలకు గోదావరి తల్లి కూడా జతకానుంది. సాగర్ కెనాల్ చివరి ఆయకట్టులో సిరుల పంట పండించబోతోంది సీతారామ ఎత్తిపోతల పథకం. ఇందులో అత్యంత కీలకమైనది సెకండ్ పంప్ హౌస్. ములకలపల్లి మండలం పూసగూడెం దగ్గర చేపట్టిన రెండో పంప్ హౌస్ పనులు దక్కించుకున్న ప్రతిమ ఇన్ఫ్రా సంస్థ అతి తక్కువ సమయంలో పనులు చేపట్టి జల సిరుల్ని ఎత్తిపోయడానికి సిద్ధం చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం దగ్గర ప్రారంభమై పాలేరు జలాశయం వరకు నీటిని ఎత్తిపోసి ఉమ్మడి జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందివ్వాలన్నదే ప్రభుత్వ ఆశయం. అశ్వాపురం మండలంలో మొదటి పంప్ హౌస్ నుంచి 32 కిలోమీటర్ల దూరం వరకు కాలువ ద్వారా నీటిని తరలిస్తారు. భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెం దగ్గర ఉన్న రెండో పంప్ హౌస్ నుంచి 62.20 మీటర్ల స్థాయి నుంచి ఎత్తుకు ఎత్తిపోస్తారు. ఈ పంప్ హౌస్ ఎన్నో ప్రత్యేకతల్ని కలిగి ఉంది. ప్యాకేజీ 5లో భాగంగా ప్రతిమ సంస్థ చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. సుమారు 7,900 కోట్లతో చేపట్టిన ఈ లిఫ్ట్ స్కీమ్ ద్వారా లక్షల ఎకరాలకు సాగునీటిని అందించబోతున్నారు. ఈ పంప్ హౌస్ ద్వారా ఒక్కో మోటారు నుంచి 1,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తారు. మొత్తం 6 పంపుల ద్వారా సుమారు 9,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయొచ్చు. అంటే 100 రోజుల్లో గోదారమ్మ నుంచి 70 టీఎంసీలకు విడుదల చేసే అవకాశం ఉంది. 21 mm మందంతో 4 డయామీటర్లుండే ఈ పైప్ లైన్ 68 మీటర్ల డైనమిక్ హెడ్ తో ఉంటుంది. ఎంఎస్ పైప్ లైన్ పొడవు 6 కిలోమీటర్లు. మరే ప్రాజెక్టులో లేని విధంగా ఇక్కడ అతిపెద్ద డయామీటర్ ఎంఎస్ పైప్ వినియోగించారు. ఈ పంప్ హౌస్ ని ప్రతిమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ టెండర్ దక్కించుకుని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరీ పూర్తి చేసింది. తక్కువ సమయంలో శరవేగంగా పంప్ హౌస్ పనులు పూర్తి చేయడం విశేషం. పనులు జరిగిన తీరుపై సాగునీటి రంగ అధికారులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. టెండర్ దక్కిన వెంటనే 2017లో సెకండ్ పంప్ హౌస్ పనులు ప్రారంభించి 2021లో లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేశారు. ఈ పంప్ హౌస్ ఈ మొత్తం ప్రాజెక్టుకే కీలకం. ఇన్ఫ్రా రంగంలో తనకున్న అపార అనుభవంతో ఈ ప్రాజెక్ట్ని ఎంతో వేగంగా పూర్తి చేసి దేశంలోనే టాప్ 10 కంపెనీస్లో ఒక్కటిగా నిలిచింది ప్రతిమ గ్రూప్. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రాజెక్ట్ ఎంత ప్రతిష్టాత్మకమో, ప్రజలకు ఎంత ఉపయోగకరమో గుర్తించిన ప్రతిమ సంస్థ ఎక్కడా రాజీ పడకుండా పనులు చేపట్టి అందరి మన్ననలు అందుకుంది. నిర్మాణ సమయంలో ఎలాంటి సవాళ్లొచ్చినా సరే వాటన్నింటినీ అధిగమించి ఎలాంటి ఎర్రర్స్ లేకుండా నిర్మాణం సాఫీగా చేపట్టింది. పంప్ హౌస్ లో మొత్తం పంపులు, మోటార్లు షాంఘై ఎలక్ట్రిక్ కంపెనీకి చెందినవే వినియోగించారు. జపాన్ నుంచి దిగుమతి చేసుకున్న విఎఫ్డి ఎక్విప్మెంట్ ద్వారా పంపులు వెట్ స్టార్ట్ చేస్తున్నారు. ఇటీవల 11వ తేదీన 3 మంత్రుల చేతుల మీదుగా ట్రయల్ రన్ ప్రారంభించారు. ట్రయల్ రన్ అనంతరం పంప్ హౌస్ నిర్మాణంపై అటు ప్రభుత్వం, ఇటు ఉన్నతాధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల నివేదిక తరువాత సీఎం దీన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేశారు. ప్రతిమ ఇన్ఫ్రా సంస్థకు పేరు తీసుకురావడం ఒకెత్తైతే ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసుల చిరకాల స్వప్నం సాకారం చేయడంతో ప్రతిమ తన వంతు పాత్ర పోషించింది.